వెళ్ళనటువంటి కూటమిలో కూడా ప్రాధాన్యత పెరుగుద్దా సార్ ఈయనకి? రేపు ఈ 3వ విడతలో నామినేటెడ్ పదవుల్లో కూడా ఈయన ఏదో కొన్ని అడిగారు, ఇప్పటికే కీలకమైన పదవులు కావాలి అనేది, అది అన్నా కనిపిస్తుంది అంటారా? వాళ్ళు ఏమడిగారో వాళ్ళు చెప్పి అవి ఇవ్వలేదు అంటే లెక్క, ఏమడిగారో చెప్పరు కాబట్టి. ఇంకోటి ఎక్కడ అసంతృప్తి, ముందు పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్ ఏంటంటే జగన్ వ్యతిరేక శక్తివంతుని నేను, చంద్రబాబుని అధికారంలోకి తెచ్చింది నేను, పవర్ అనేటటువంటి దాంట్లో సిన్సియర్గా పనిచేస్తుంది నేను, నా మంత్రిత్వ శాఖ, ఆయన చూడండి చాలా సిన్సియర్గా తన మంత్రిత్వ శాఖ పనులన్నీ చేసుకుపోతున్నాడు. పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి కానీ నిధులు తెప్పించుకోవడం దగ్గర నుంచి అటవీ శాఖ, పర్యావరణ శాఖ, ఇవన్నీ చేసుకుపోతున్నాడు కదా. అంటే జనసేనలో 3 మంత్రులు సిన్సియర్ గానే అది చూపెట్టి, ఇదిగో చూసారా పాలన అనేటటువంటిది ఇట్లా చెయ్యాలి, మేము చేస్తున్నాం చూసారా అనేటటువంటి దాన్ని రేపొద్దున ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు తనకి పాజిటివ్ ఆస్పెక్ట్లో. దీని ఇంపాక్ట్ ఏంటంటే బార్గెనింగ్ కెపాసిటీ పెంచుకోవడం నెంబర్ 1, ఫ్యూచర్లో తను సీఎం కావడం అన్నటువంటిది. ఫ్యూచర్లో తను సీఎం క్యాండిడేట్గా సరైనోడు, డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడే వాళ్ళు ఎంత సహకరించకపోయినా సరే చేసి వచ్చాడరా మనోడు, అదే రేపు సీఎం అయితే ఎరగదేస్తాడరా, హోంమంత్రి అయితే హోంశాఖ తన దగ్గర పెట్టుకుంటే సీఎం హోదాలో ఆట ఆడుకుంటాడరా రేపు పొద్దున. ఈ ఫీల్ క్రియేట్ చేయడం ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉద్దేశం, తన వ్యూహం అదే. ఆయన చెప్పింది అది అమల్లో పెడుతున్నాడు ఆయన. అదే పక్కా ప్లానింగ్ తోనే వెళ్తున్నారు పవన్ కళ్యాణ్, తన పార్టీ అభివృద్ధి విషయంలో కానీ ఇండివిజువల్ గా ఆయన పెంచుకోవడం. నో డౌట్. రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి ఇదే